మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో America, is it audible, please? అమెరికా తెలుగు సంఘం 17వ మహాసభలు ఈ చారిత్రాత్మకమైనటువంటి వాషింగ్టన్ మహానగరంలో నిర్వహిస్తుండడం. నాట్ ఆడిబుల్. ఈ ఆట 17వ మహాసభలకు విచ్చేసినటువంటి 50 మంది తెలుగు వాళ్ళందరికీ, ఆటా పాలకవర్గానికి, ఆటా ప్రతినిధులకి, ఇక్కడ ఈ ప్రాంగణంలోనే కాక దేశ విదేశాల్లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళందరికీ, భారతీయులందరికీ, ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఆటా పాలక మండలికి, ఈ కార్యక్రమాల్ని తిలకించడానికి, ఇందులో పాల్గొనడానికి, సందేశం ఇవ్వడానికి, వివిధ పాత్రలు పోషించడానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. నాతో పాటు ఈ సభలకు ఆహ్వానించబడి పాల్గొన్నటువంటి గౌరవ సహచర మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, నా ముందు కూర్చున్నటువంటి సోదరి గౌరవ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కవిత గారు, పక్కలే ఉండేటువంటి సునీత గారు, సుప్రసిద్ధ గాయని, ఆ పక్కలే ఉండేటువంటి మా మంగ్లీ సోదరి, అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి నమస్కారంగా మీరందరూ కూడా చప్పట్లు కొడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. మూలాలు మర్చిపోకుండా, భాషా సంస్కృతుల్ని మర్చిపోకుండా, మన నాగరికతని మర్చిపోకుండా, ఎక్కడికి వెళ్ళినా మన మూలాలని మన తరంతో పాటు భావితరాలకు కూడా పరిచయం చేయాలనేటువంటి సదాశయంతో భిన్నమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి అత్యద్భుతంగా ఆకట్టుకున్నారు మీరందరూ కూడా. నేను మనసారా అభినందిస్తున్నా. సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, నృత్యం కానివ్వండి, వివిధ అంశాలలో ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆకట్టుకోవడమే కాక స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఒక సారూప్యత ఉంది. ఈరోజు వాషింగ్టన్ మహానగరానికి ఇంతకుముందు సభలో మీ ముందు మాట్లాడినటువంటి సద్గురు గారు స్పృశించినటువంటి చాలా అంశాలకు సారూప్యత ఉంది. వాషింగ్టన్ నగరం మనందరికీ తెలుసు. జార్జ్ వాషింగ్టన్ కాంటినెంటల్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా ఉండి అమెరికన్ రెవల్యూషనరీకి నాయకత్వం వహించి ఆయనే మొదటి అధ్యక్షుడిగా ఈ దేశానికి పరిపాలన అందించినటువంటి మహానుభావుడు. జార్జ్ వాషింగ్టన్ని ఫాదర్ ఆఫ్ అమెరికన్ నేషన్ అనడంతో పాటు వాషింగ్టన్ని ఫాదర్ ఆఫ్ అమెరికన్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. ఆ రోజుల్లోనే తొలి అధ్యక్షుడిగా ఆయన స్వయంగా వ్యవసాయాన్ని ప్రేమించమని చెప్పినాడు. ఆయన భాషలో అగ్రికల్చర్ ఈజ్ ద మోస్ట్ హెల్త్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్ అండ్ మోస్ట్ నోబుల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మ్యాన్ అని చెప్పినాడు. చెప్పడమే కాదు,
ఆయన స్వయంగా దేశాధ్యక్షుడిగా ఉండి పలు అద్భుతమైనటువంటి విధానాలు రూపొందించేటువంటి క్రమంలో, పాలన అందించేటువంటి క్రమంలో, ఒక నూతన దేశాన్ని నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఆయన స్వయంగా ఒక రైతుగా తనకు తాను ఆవిష్కరింపబడినాడు. జార్జ్ వాషింగ్టన్ ఆ రోజులలోనే, ఆయన వ్యవసాయం చేసేటువంటి రోజులలోనే వ్యవసాయము భిన్న రీతుల్లో చేయడం మూలంగా, భిన్న పంటల్ని పండించడం మూలంగా, ఏకకాలంలో మల్టీ లేయర్డ్ క్రాప్స్ను పండించడం మూలంగా ఈ భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడగలము అని చెప్పినాడు, సందేశం ఇచ్చినాడు. ఇవ్వడమే కాక వైవిధ్యమైనటువంటి పంటల్ని స్వయంగా ఆయన పండించి చూపించినాడు. ఆధునిక అమెరికా నిర్మాణంలో తొలి అడుగులు చాలా పగడబందీగా వేయించినటువంటి మహానుభావుడు ఆయన. అందుకే మనం అనేక వేల సంవత్సరాలుగా పరిణామ క్రమంలో ఇవాళ ఈ స్థితికి వచ్చినాం. ఇవాళ ఉండేటువంటి ప్రాపంచిక పరిస్థితులు, ఇందులో మానవాళి కర్తవ్యం ఏంది అనుకున్నప్పుడు 2015 సెప్టెంబర్లో యుఎన్ఓ ఏవైతే ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచన ఇచ్చిందో, గోల్స్ను కొన్నింటిని నిర్దేశించి ఒక 17 గోల్స్ను నిర్దేశించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది, అత్యంత ప్రధానమైనటువంటిది ఈ భూమిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆనాడు ప్రకటించడం జరిగింది. మనం ఈ శతాబ్దంలో మనం చెప్తే జార్జ్ వాషింగ్టన్ గారు ఆయన బ్రతికిన కాలంలోనే ఆయన చెప్పినాడు, కాంపోస్ట్ గురించి ఆయన మాట్లాడినాడు, జీవ వైవిధ్యం గురించి మాట్లాడినాడు, ఈ భూమిని కాపాడుకునేటువంటి విషయం మాట్లాడినాడు. అది అత్యంత కీలకమైనటువంటి విషయం. మరి ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యంత ఎక్కువ సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నటువంటిది మన మాతృభూమి భారతదేశంలో. సుమారు 40 కోట్ల ఎకరాల పైచిలకు సాగుకు యోగ్యమైన భూమి భారతదేశంలో ఉంటే, రెండవ స్థానంలో మనం ఉంటే, అమెరికాలో 90 కోట్ల వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉందని చెప్పి అగ్రికల్చర్ సెన్సెస్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అమెరికాలో చేస్తారు. వాళ్ళ సెన్సెస్ ప్రకారంగా 2017 సెన్సెస్ ప్రకారంగా 90 కోట్ల వ్యవసాయ భూమి, సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉంది, ఇతర భూములు కాక. ఈ భూముల్లో మొత్తం ప్రపంచంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయం అంటే అమెరికా, భారతదేశం. ఎందుకంటే అత్యధిక వ్యవసాయ భూములు కలిగినటువంటిది. చైనా భూములు కూడా మనకంటే తక్కువే. ఈ పరిస్థితులలోనే ప్రపంచ మనుగడ ముందుకు సాగాలి అంటే ఈ యొక్క భూమిని పరిరక్షించుకోవడం అనేటువంటిది చాలా చాలా కీలకమైనటువంటిది. దేశాలు ఎంత వైజ్ఞానికమైనటువంటి ప్రగతి సాధించినా, చంద్రయాన్ చేసినా, ప్రపంచంలోని అన్ని దేశాలు అనేక రకాల భౌతికమైనటువంటి అభివృద్ధి చేసుకున్నా కూడా మానవాళికి, జీవరాశులకి కీలకమైనటువంటి కేంద్రమైనటువంటి ఈ భూమిని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది సద్గురు గారు చెప్పినా, శాస్త్రవేత్తలు చెప్పినా, ఒకనాడు జార్జ్ వాషింగ్టన్ చెప్పినా అదే మాట. ఈరోజు ఇదే స్ఫూర్తితో ఇవాళ మనం పనిచేయాల్సి ఉంది, పనిచేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో, అదేవిధంగా భారతదేశంలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ 2050 వరకు ప్రపంచ జనాభా 900 కోట్లు దాటుతుందని చెప్పి అంచనా ఉంది. ఇప్పుడు ఉండేటువంటి ఆహార ఉత్పత్తులు, ఇందులో సుమారు ప్రతి ఏడు పండిన పంట కానీ, వండిన వంట కానీ 3వ వంతు వృధా అవుతున్నదని చెప్పి ప్రపంచవ్యాప్త గణాంకాలు చెప్తున్నాయి. రాబోయేటువంటి మరో 20-25 ఏళ్ల కాలంలో ఆహార భద్రత ఏర్పడేటువంటి ఒక ప్రమాదం ఒకవైపు ఉంటే, లభించేటువంటి ఆహారం కూడా పరిశుద్ధమైనదిగా లేనటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ దృష్టికోణంలో చూసినప్పుడు
మనందరి మీద బాధ్యత ఉంది. మనం మన భాషా సంస్కృతుల్ని పరిరక్షించుకోవడంతో పాటు భావితరాలకు మనం నేర్పవలసినటువంటిది ఏంది, వర్తమానంలో మనం చేయాల్సింది ఏంది అనేటువంటిది ఒక స్పష్టమైన అవగాహన మనం కలిగి ఉంటే మంచిది. మరి మీరు నిర్వహించేటువంటి ఈ సభలు సమావేశాలు ఇవన్నీ కూడా కొంత నూతన ఆలోచనను రేకెత్తించేటువంటి విధంగా, కొత్త ఆలోచనలకు తావిచ్చేటువంటి విధంగా కూడా కార్యక్రమాల రూపకల్పనలో కొంత భాగం ఉంటే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తూ, ఈ సమయంలో మీ సమయాన్ని ఇంతకంటే ఎక్కువ తీసుకోవడం భావ్యం కాదని భావిస్తూ సెలవు. మీ అందరికీ నమస్కారం. జై భారత్, జై తెలంగాణ.